హాయ్ అండి, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ చొంగాలండి. చాలా చాలా బాగుంటాయి అన్నమాట. జ్యూసీగా పొరల పొరలుగా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది అన్నమాట. అంతలా బాగుంటుంది. ఇది పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టపడతారండి. అంత బాగుంటుంది అన్నమాట. చేసుకోవటం కూడా ఈజీని. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కనుక చేసినట్టయితే చాలా ఇష్టపడతారండి. అంత రుచిగా ఉంటుంది అనమాట. చూడండి రుచిగా ఎంత బాగుందో. ఒక్కసారి కనుక దీన్ని చేసినట్టయితే చూడండి, జ్యూసీ జ్యూసీగా పొరల పొరలుగా లోపల పాకం వెళ్ళి చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి చూడండి ఎంత పొరలుగా ఉన్నాయో. చాలా రుచిగా ఉంటుందండి అది. చూడండి ఆ విధంగా ఉంటుంది అనమాట. మీరు కూడా ఆ విధంగా చేసుకొని ట్రై చేయండి. దీన్ని ఏ విధంగా చేసుకోవాలంటే, ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో మైదా వేసుకోవాలండి. ఒక కప్పు మైదా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో ఒక ముప్పావు కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేసుకోవడం చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే ముప్పావు కప్పు బొంబాయి రవ్వ. ఈ బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా ఉంటుందండి. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్, ఇందులో నెయ్యి కూడా వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అనమాట. నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి. బాగా కలుపుకుంటే మనకి నెయ్యి అంతా బాగా కలవాలన్నమాట పిండిలో. మనం ఒకసారి కనుక ఇలాగా పట్టుకున్నట్టయితే మనకి ముద్దలాగా రావాలన్నమాట. అట్లయితేనే నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్టు. లేదంటే కొంచెం ఇంకా కొంచెం నెయ్యి వేసుకోవాలన్నమాట. మనకు పర్ఫెక్ట్గా ఉంది. ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలండి. ఈ కలుపుకునేటప్పుడు కొంచెం రఫ్గా ఈ విధంగా చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేసుకుంటాం వల్ల బాగా ఇదిగా ఉంటుంది అనమాట. బాగా కలుస్తుంది. ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా చూసారా, ఈ విధంగా చపాతీ పిండిలాగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కాసేపు మర్దన చేయాలన్నమాట. 20 సెకండ్స్ ఈ విధంగా చేసుకొని బాగా చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని కాసేపు చేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టుకొని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా అయిపోయిందండి. చూసారా, ఈ విధంగా అయింది కదా. ఏదన్నా బౌల్ ఇచ్చేసి 30 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం పంచదార పాకం చేసుకోవాలన్నమాట. ఒక దాంట్లో కప్పు షుగర్ వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలండి. ఈ విధంగా పోసుకొని బాగా పంచదార కరగనియాలన్నమాట. పాకం వచ్చే విధంగా. పాకము లైట్గా వస్తే సరిపోతుందండి. బాగా మరి పాకం ముదిరి పాకంగా పాకంగా అవసరం లేదు. ఈ విధంగా చేసుకొని బాగా కలుపుకుంటుండాలి. పాకం రెడీ అయిపోతుంది. ఈ విధంగా అయినప్పుడు ఒకసారి మనము పంచదార అంతా కరిగిపోయి పాకం రెడీ అయిపోయింది. ఈ విధంగా రెడీ అయినప్పుడు ఒకసారి మనం చూసుకోవాలి పాకం అయిందా లేదని. ఒకసారి పట్టుకుంటే ఇందులో ఫుడ్ కలర్ వేసుకోవాలండి. వేసుకుంటే మనకు కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు వేసుకోకుండా ఉంటే సరిపోతుంది అనమాట. ఇష్టమైన వాళ్ళు వేసుకోండి. చూసారా, ఈ విధంగా చేసుకుంటే మనకు పాకం చక్కగా లైట్గా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. అంతేనండి. దీన్ని తీసి పక్కన పెట్టేసుకుని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఉంటుంది. కొంచెం లైట్గా అనమాట. అంటే ఇందులో ఇలాచి పొడి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కలుపుకొని ఉన్నాం కదండి పిండి. ఒకసారి మూత తీసి చూసి చక్కగా సాఫ్ట్గా మెత్తగా అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో కదా. ఇప్పుడు దీన్ని బాగా కాసేపు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం దాన్ని ఉండల్లాగా చేసుకోవాలండి. ఇలాగా దీన్ని 4 ఉండలు వచ్చాయన్నమాట. ఈ విధంగా 4 చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని మూత పెట్టేసుకోవాలండి. లేదంటే గాలి వస్తే కనుక గట్టిగా అయిపోతుంది కదా. ఈ విధంగా చేసుకొని ఒక్కొక్కటి మనం చపాతీ లాగా చేసుకోవాలన్నమాట.
ఈ 4 వచ్చినాయి కదా, వీటిని మనం ఒకటి ఇదిగోండి ఈ విధంగా ఉంది కదా, ఈ విధంగా ఉన్నప్పుడు ఒకటి తీసేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూడింటికి గాలి వెళ్ళకుండా ఈ విధంగా మనం ఒక పేపర్న తీసుకొని టేబుల్ పైన మనం ఇది మైదా పిండి వేసుకొని చపాతీ లాగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని కొంచెం మందంగా చేసుకోవాలండి. మరి పలుసుగా చేసుకుంటే కనుక ఇదిగా ఉంటుంది అప్పడాలాగా. అలా కాకుండా కొంచెం మందంగా చేసుకోవాలి. చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. మెత్తగా చూడండి, ఈ మందం సరిపోతుంది అన్నమాట. మరీ ఎక్కువ మందం కాకుండా మరీ పలుసుగా కాకుండా మంచిగా కొంచెం నార్మల్గా ఉండాలన్నమాట. చూడండి, ఈ విధమైన మందం సరిపోతుంది. ఈ విధంగా చేసుకొని దాని మీద నెయ్యి రాసుకోవాలండి. కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మొత్తానికి రాసేయాలి. రాసుకున్న తర్వాత అలాగే దాని మీద మైదా పిండి కూడా జల్లుకోవాలండి. జల్లటం వల్ల మనకు ఒకటికొకటి అతుక్కోకుండా చక్కగా వస్తాయి, పొరలుగా వస్తాయి అన్నమాట. ఈ విధంగా వేసుకొని చాకుతో సన్నగా కట్ చేసుకోవాలండి, పొడిగ్గాను. ఈ విధంగా చాకుతో కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవటం వల్ల మనకి నెయ్యి రాసాం కదండి, నెయ్యి రాయటం వల్ల మైదా పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ జల్లుకొని కలిపి చేసుకున్నాం కదా, ఇలా చేయటం వల్ల మనకి పొరలుగా చక్కగా వస్తుంది అన్నమాట, అతుక్కోకుండా. ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకొని వాటిని ఈ విధంగా ఒకదాని మీద ఒకటి ఇలా పొరలుగా ఈ విధంగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మొత్తాన్ని పొడవుగా చేసుకొని కొంచెం లాగాలన్నమాట. లాగి పొడవుగా ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని చూసారా పొరలుగా ఎలా ఉందో ఆ విధంగా చేసుకొని కొంచెం పిండి రాసుకొని వెలుచుకొని పిండిని ఈ విధంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చుట్టుకోవాలండి. ఈ విధంగా చుట్టుకోవటం వల్ల ఈ విధంగా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకొని చపాతీలాగా చేసుకుంటే మనకి చక్కగా పొరలుగా వస్తుంది అన్నమాట. ఈ విధంగా చేసుకోవాలి. కొంచెం కష్టపడితే టేస్ట్ కూడా మనకి చాలా బాగుంటుంది, ఎంత రుచిగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా చేసుకొని పైన పిండి వేసుకొని పిండి జల్లుకొని చపాతీలాగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసేసుకోవాలి. ఈ విధంగా చక్కగా వచ్చింది కదా, దీన్ని పక్కన పెట్టుకొని ఇంకోటి చేసుకోవాలండి. ఇంకోటి కూడా అలాగే చేసుకొని అన్నిటిని అలా చేసుకోవాలన్నమాట. చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ చేసేసుకొని ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ కాగుతూ ఉంటుంది. దీనిపైన నెయ్యి వేసేసి బాగా కలిపేసుకోవాలండి. చుట్టూ రాసేసుకోవాలి. అలాగే మైదా పిండి కూడా కొంచెం వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ వేసేసుకొని దాని మీద అట్లాగా పైన జల్లేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని సన్నగా మళ్ళీ కట్ చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకోవటం వల్ల మనకి అవి అతుక్కోకుండా పొరలుగా చక్కగా వస్తాయి అన్నమాట. ఈ విధంగా సన్నగా దగ్గర కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుంటేనే బాగా వస్తుంది. ఈ విధంగా మొత్తం కట్ చేసుకొని ఒకదానొకటి చుట్టుకుంటూ రావాలన్నమాట. ఈ విధంగా సైడ్ కావాలంటే తీసేసి ఈ విధంగా చుట్టుకుంటూ వచ్చేసి మొత్తం పొడిగ్గా చేసుకొని కొంచెం సాగదీస్తూ ఉండాలండి. అప్పుడు బాగా వస్తుంది. మరి లేకపోతే గట్టిగా ఉన్నట్టు వస్తుంది. అలా కాకుండా ఇలా కొంచెం సాగదీసి ఇలా నలపాలన్నమాట. ఈ విధంగా చేసుకుంటే చక్కగా వస్తుంది. దానిపైన మైదా కూడా జల్లేసుకొని ఈ విధంగా చేసుకొని కొంచెం పొడిగ్గా చేసుకొని చుట్టుకోవాలి. ఈ విధంగా చుట్టేసేసుకొని చపాతీలాగా చేసుకోవాలండి. ఇది ఇలా చేసుకోవటం వల్ల పొరలుగా వస్తుంది అన్నమాట. అంతేను మైదా పిండి వేసుకొని చేసేసుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు ఆయిల్ కాగిపోయింది. ఆయిల్ ఎక్కువ వేడి ఉండకూడదండి, కొద్దిగా వేడి ఉండాలన్నమాట. ఇప్పుడు ఇది వేసుకోవాలి. వేసుకొని మెల్లగా వేసుకోవాలండి. ఆయిల్ మీద పడుతుంది, స్లోగా వేసుకోవాలి. వేసుకొని ఒక సైడ్ అంతా వేగిన తర్వాత రెండో పక్క కూడా తిప్పుకోవాలన్నమాట.
తిప్పుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి, ఆయిల్ మీద పడుతుంది. ఈ రెండో పక్కకు కూడా చేసుకున్నాం కదా, చూసారా ఎలాగ వస్తుందో చక్కగా. ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చే విధంగా చేసుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి. ఇవ్వండి, ఈ విధంగా వచ్చింది కదా, ఈ విధంగా ఉన్నప్పుడే తీసేయాలి, లేకపోతే నలుపు వస్తుంది. ఇలా గోల్డ్ కలర్ ఉన్నప్పుడే తీసేసి పంచదార పాకం చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, ఇది తీసేసి పాకంలో వేసుకోవాలన్నమాట. ఈ విధంగా పాకంలో వేసుకొని ఒక సైడ్ అంతా బాగా పీల్చుకొని ఇవ్వాలి. అలాగే రెండో సైడ్ కూడా వేసుకొని మనం గరిటతో కొంచెం కొంచెం గోరువెచ్చగా ఉండాలండి, చల్లగా ఉండకూడదు పాకం, గోరువెచ్చగా ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడు పాకం కొంచెం దాని మీద కూడా పోసుకుంటే, మనం గోరువెచ్చగా ఉన్నప్పుడే కనుక చేసుకున్నట్టయితే పీల్చుకుంటుంది అన్నమాట పాకం, లేదంటే పై పైనే ఉంటుంది. ఈ విధంగా చేసుకొని పాకం వేసుకోవాలన్నమాట. అంతేనండి, పీల్చుకోండి. ఒక 5 మినిట్స్ వదిలేయాలి. విధంగా వదిలేసిన తర్వాత అలాగే రెండోవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేపుకోవాలండి, వేపుకొని ప్లేట్లకు తీసుకోవాలన్నమాట. జాగ్రత్తగా వేపుకోవాలి. తిరగేసుకుంటే అయిపోయింది. ఇది కూడా పాకంలో వేసేసుకొని అయిపోయిందండి. దీనిపైన నువ్వులు కానీ గసగసాలు కానీ చల్లుకోవాలి. నువ్వులు బాగుంటుంది, గసగసాలు కూడా బాగుంటుంది అన్నమాట. అలాగే దీని మీద జీడిపప్పులు బాదం సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పిస్తా ఉంటే పిస్తా వేసుకోవచ్చు, సన్న కొబ్బరి ఉంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా వేసుకొని తిన్నట్టయితే చాలా చాలా రుచిగా ఉంటుందండి. పొరలుగా ఉంది, లోపల పాకం వెళ్ళి జ్యూసీగా ఉంది. అసలు తింటుంటే వెన్నలా కరిగిపోద్ది అన్నమాట, అంత టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా చేసుకోండి. చూడండి, అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, ఆ విధంగా చేయండి. దీన్ని సారి కనుక ముక్క కట్ చేసుకుని తిన్నట్టయితే చూడండి, అసలు పొరలుగా ఎంత బాగుంటుందో. ఈ విధంగా చూడండి, కట్ చేసినప్పుడు మెత్తగా అన్నమాట, సాఫ్ట్గా మెత్తగా, అసలు చాలా చాలా బాగుంటుందండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది, అంత టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఆ విధంగా చేసుకొని తినండి. మీకు నచ్చిద్దామని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. అంతే, ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.